నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారం అవుతూ ఉంటాయి. ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. మనకి తెలియని విషయాలు ఎన్నో తెలియచెప్పడానికి, అసలు తెలుసు అనుకోని కూడా మనం కొన్ని ఆచరిస్తూ ఉంటాం. ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అందులో. అందులో ముఖ్యంగా ఆంజనేయ స్వామికి సంబంధించి చాలా మంది భక్తులు ఉంటారు. చాలా రకాలుగా పూజలు చేస్తూ ఉంటారు. కానీ కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామికి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్న వాళ్ళకి ఈ వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి. ఒక సీరీస్‌లా చేస్తూ ఉన్నాను ఆంజనేయ స్వామికి సంబంధించి. ఒక 10 ప్రశ్నలు, దానికి సంబంధించిన సమాధానాలు. చాలా ఒక జ్ఞాన సంపన్నుడని చెప్పొచ్చు. అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో కూడాను. నూరి నారాయణమూర్తి గారు. మనందరికీ సుపరిచితులు. గతంలో కూడా చాలా వీడియోస్ చేసున్నాం గురువుగారితో. ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ ఏ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటి నుంచి చివరి వరకు చూడండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నమస్కారం గురువు. నమస్కారం. గురువుగారు, ఆంజనేయ స్వామికి సంబంధించి మరొక ప్రశ్న ఏమిటి అంటే గంధం, సింధూరం ఎక్కువగా ఆయనకి ఇష్టం అంటారా? ఎక్కువగా రాస్తూ ఉంటారు. అసలు ఏమిటి దీని వెనకాల ఉన్నటువంటి కథ ఏమిటి? వృత్తాంతం ఏమిటి? ఎందుకు గంధం, సింధూరాన్ని ఎక్కువగా వాడుతుంటారు? చాలా సంతోషం. గంధం సింధూరం కాదు. దాని పేరే గంధ సింధూరం. గంధ సింధూరం. గంధము రాస్తారు అభిషేకంలో. అయితే అసలు ఆ వస్తువు పేరే గంధ సింధూరం. అంటే సుగంధారు పరిమళ సింధూరపు రంగు. అసలు ఆ గంధ సింధూరాన్ని లోకంలో ఆంజనేయ స్వామి వారి బొట్టు అంటారు. అవును. దాని పేరే ఆంజనేయ స్వామి వారి బొట్టు. చాలా మందికి మామూలు వాళ్ళ గంధ సింధూరం అని తెలియదు. ఆంజనేయ స్వామి వారి బొట్టు. అది ఆంజనేయ స్వామి వారికి ఎందుకు ఇష్టమైనటువంటిది అంటే ఒక చమత్కారంగా ఒక కథ ఉన్నది. ఇది రామాయణంలో లేదు. అంటే ఒక కథగా చెప్తారు లోకల్లో. రామ పట్టాభిషేకమైన తర్వాత ఇక సీతారాములు ఆనంద సంతోషాలతో ఉన్నారు. కష్టాలు తొలగిపోయినాయి. సీతామాత రామచంద్రమూర్తి దగ్గరకు ఏకాంతంగా వెళ్ళాలని భావించింది. భావిస్తే అలంకారం చేసుకుంటున్నది. రాముల వారు ఆ గదిలో ఉన్నాడు. ఇక ఈమె చక్కగా అలంకారం చేసుకొని చూసుకుంటూ ఉంటే ఆమె అంతా అయిన తర్వాత ఆ సింధూరాన్ని పాపటిలో పెట్టుకున్నది. ఇలా అలంకారం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ అద్దము దగ్గర కింద ఆమె అద్దంలో చూసుకుంటున్నది. ఇంతలో కాలికి తగిలాడు ఆంజనేయ స్వామి వారు. ఉలిక్కి పడింది. ఇదేమిటి ఈ ప్రదేశంలో ఆంజనేయ స్వామి వారు ఇక్కడ ఉండటం ఏంటి అని హనుమ ఏమిటి ఇక్కడ ఉన్నావు అంది. ఏం లేదమ్మా, మీ సేవ చేసుకోవడానికి వచ్చానన్నాడు. నువ్వు నా సేవ చేసుకోవడం ఏమిటి? అమ్మ, మీరేదో ప్రయాణం అవుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. రామచంద్రమూర్తి సేవ చేసుకోవడానికి వెళుతున్నాను. అట్లయితే నేను కూడా వస్తాను అన్నాడు. అలా నువ్వు రాకూడదు, నువ్వు ఇక్కడే ఉండు. కాదమ్మా, సీతారాముల సేవ తప్ప ఈ జీవితానికి కావలసిందేముంది, మీ సేవ చేసుకోవడానికి వస్తాను అన్నాడు. వద్దు అంది ఆమె. మళ్ళీ వస్తానన్నాడు. ఇలా కొంచెం కొంచెం ఈయనను ఎలా చేసుకోవాలి ఆలోచిస్తోంది. అమ్మా, సరే పదే పదే అడుగుతుంటే ఆంజనేయ స్వామి వారు అన్నారు, అమ్మా సరే మిమ్మల్ని పంపిస్తాను, నాకు ఒక ధర్మ సందేహం ఉన్నది, నాకు ఆ ఒక్కటి కనుక తీరిస్తే నేను వెళ్ళిపోతానన్నాడు. మీరు అడిగిన ధర్మ సందేహమే ఆయన అడిగాడు. అమ్మా, ఇన్ని ఆభరణాలు ఉంటే ఇన్ని ఆభరణాలలో అన్ని ఆభరణాలకి అంత ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ సింధూరానికి ఇంతటి ప్రాధాన్యత ఇస్తున్నారు దేనికి తల్లి అని అడిగాడు. ఇది ఎవరికి చెప్పవు కదా అన్నాడు. ఎవరికి చెప్పను అన్నాడు. నేను మీకు చెబుతున్నాను, మీరు ఎవరికి చెప్పకూడదు. ఇది రహస్యం అన్నమాట. ఏమిటి అంటే ఆ సింధూరాన్ని పాపటిలో ధరించినప్పుడు శ్రీరాముడు నన్ను చూస్తాడు. ఆ సింధూరమును చూసినటువంటి రాముల వారికి కీర్తి ప్రతాప సద్గుణ శోభితుడవుతాడు. ఎప్పుడు నన్నే మనస్సులో ధ్యానిస్తూ ఉంటాడు. రాముని యొక్క ప్రేమను చూరగొనాలి అంటే సీమంతము అంటారు, దీన్ని సింధూరము అంటారు, పాపటిలో ధరించటం వలన. కాబట్టి ఈ సింధూరమునకు ఇంతటి శక్తి ఉన్నది హనుమా. అందుకని నా రాముడు నన్ను మర్చిపోకుండా ఉండాలి, రాముని హృదయంలోనే నేను ఉండాలి అని మహాపతివ్రత సకల సద్గుణోపేత సర్వసులక్షణ లక్షిత జాత అవని జాత సీత మాత పలకగానే ఆంజనేయ స్వామి వారికి ఆనందం కలిగింది. ఆహా,
ఇంత సింధూరానికి ఇంతటి రాముల వారి హృదయం నిండా నీ ఉన్నావా తల్లి? అవునవును, నేను చూశాను. నువ్వు లేనప్పుడు అరణ్యంలో కూడా రాముల వారు ఎప్పుడు సీత 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 అని కలవరించేవాడు. ఇందుకా ఆహా అని ఆనందించి, సరేనమ్మా నేను అని తమని పంపించేసేసి ఆ రోజు రాత్రి మొత్తం పచారీ షాపుల్లో ఉన్నటువంటి సింధూరం మొత్తాన్ని ఒక బాల్చీలో వేసి, దాంట్లో కాస్త కొబ్బరి నూనె వేసి, ఒక పెద్ద బ్రష్ తీసుకొని, ఇంత సింధూరానికే ఇంత ప్రేమ ఉంటే అసలు మొత్తం రాసుకుంటే ఇంకా నన్ను ఎంతగో మర్చిపోడు నా రాముడు, నన్నే ప్రేమిస్తూ ఉంటాడని ఆ గంధ సింధూరం మొత్తం శరీరం మొత్తం ఇంత కూడా ఖాళీ లేకుండా రాసుకున్నాడు. రాసుకొని మర్నాడు దర్బార్ రాముల వారు కూర్చుంటే, రామా నన్ను చూడు, నన్ను ప్రేమించు అన్నట్ట. ఆగు 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 అన్నాడు. అందుకని అంటే ఇది చమత్కారంగా చెప్పినటువంటి కథ అయినప్పటికీ, ఆంజనేయ స్వామి వారికి సింధూరాన్ని గనక ధారణ చేసిన, సింధూరంతో అభిషేకం చేసిన, ఒంటి నిండా సింధూరాన్ని రాసిన, లేదు ఆంజనేయ స్వామి వారి సింధూరాన్ని మనం ముఖాన ధరించిన ఆంజనేయ స్వామి వారు ఆనందించి పులకితుడవుతాడు. కాబట్టి ఆ గంధ సింధూరానికి అందరి ప్రాముఖ్యత ఉన్నది. సింధూరమును ధరించడం వల్ల భూత ప్రేత పిశాచ గణాలు కూడా దగ్గరికి రావు. ఆంజనేయ స్వామి వారు మన ఇంట వెంట జంట కంట ఉండి సదా రక్షిస్తూ ఉంటాడు. చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురుగారు. ఆంజనేయ స్వామి మనకి ఎంత ఇష్టమైన దైవం అంటే, ప్రతి ఒక్కళ్ళు ధైర్యం కోసం కానివ్వండి, పిల్లలు బాగా చదువుకోవాలి అంటే ధైర్యం కోసం, ఇలా రకరకాలుగా ఎవరి భక్తి ఏ విధంగా చెప్పాలి అనుకుంటారో ఆ రకంగా ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఆంజనేయ స్వామికి సంబంధించి ఇప్పుడు గురువుగారు చెప్పినటువంటి ఈ చమత్కారమైనటువంటి కథ వెనకాల ఇంతటి అంతరార్థం ఉంది. మరి ఇక్కడ నుంచి ఈ గంధ సింధూరాన్ని అందరూ ధరిస్తారు అని అనుకుంటున్నాను. తప్పకుండా ఇలాంటి వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి చెప్పకుండా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో ఆంజనేయ స్వామికి సంబంధించి మళ్ళీ కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.